దండోరా మోగుతోంది. మనోమదల్లో అంకురించిన విషబీజం నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ. శూద్రులు అతిశూద్రులు పంచములు అంటరాని జాతని ఊరావలికి నెట్టారు. తాకితే మైనంట కట్టారు, ముట్టుకుంటే దూరం ఉండన్నారు, నీడపడ్డ ప్రమాదమని మెడలో గంట కట్టారు. చెండారులంటూ నీచులంటూ పాపులంటూ మూతికి ముంత ముడ్డికి చీపురు మొలకు గోసిపెట్టి అతి క్రూరంగా పశువుల కంటే హీనంగా పరికించిన సమాజమా, ఇదిగో చూడు అద్భుతమైన మేధాశక్తితో ఆయుధాలను అందించింది ఈ అంటరాని వర్గాలే. శ్రమ చేతు ఉత్పత్తిలో భాగమై నవనాగరికత నిర్మాణానికి పునాదిరాలు వేసింది ఈ అంటరాని జాతులే. వచ్చిన కుళ్ళిపోయిన జంతు కలేపరాలను అరచేతులతో ఎత్తి శుభ్రపరుస్తున్నది ఈ అంటరాని జాతులే. చెత్త చెదారాలతో నిండిపోయిన వీధులను రహదారులను నిర్మలంగా ఉంచుతున్నది ఈ అంటరాని జాతులే. మలమూత్రాలు పారే డ్రైనేజీలను క్లియర్ చేస్తూ దుర్గంధములో చిక్కి ఊపిరాడక చనిపోతున్న స్కావెంజర్లు ఈ అంటరాని జాతులే. అయినా ఇంకా ఇప్పటికీ మురిక్కాలవని ముద్దాడుతున్న అస్పృశ్యులున్నారు. అశుద్ధాలను ఎత్తిపోస్తూ పాకీ పనులకే పరిమితమైన వారున్నారు. యక్షగానాలతో భిక్షాటన చేస్తూ బతుకుతున్న వారున్నారు. బతుకంతా బజారు నడుస్తూ దీనమైన బతుకులు బతికేవారున్నారు. ఊరూరు తిరిగే సంచారపు జాతులున్నారు. డేరాలేసుకుని బతికే కటిక పేదవారున్నారు. ఇంకా ఊరావలి అంచులకు వేలాడుతున్న తాటకు కమ్మల గుడిసెలు తలపిస్తూనే ఉన్నాయి. సాగుకు సంబరానికి డప్పులు కొట్టి కడుపు నిండా మెతుకులకై వెతలుపడే వారున్నారు. దారిద్ర్యం దాపున బతికే అనేక పేదలు ఉన్నారు. అందుకే దళితుల బతుకులు మారాలని, దళిత కుల ఉపకులాలు ఆర్థిక పరంగా సామాజిక పరంగా ముందుకు సాగాలని, భారత రాజ్యాంగం సాక్షిగా ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందరికీ సరిసమానంగా బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్, కాన్సీరామ్, జగజీవన్ రావు మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ లక్షల డప్పులతో దరివేయబోతున్నాం. వేల గొంతులతో గర్జించబోతున్నాం. సంబరాలు అంబరాన్ని అంటుతాయి. రచన మీ బొమ్మెన రాజ్ కుమార్.